Hello, dear viewers. I'm Dr. Shravya, consultant fertility specialist at 49 Hospital, Secunderabad branch. సో ఇవాళ మనం ఈ వీడియో ద్వారా ఎండోమెట్రియాసిస్ అంటే ఈ ఎండోమెట్రియాసిస్ కండిషన్తో బాధపడే వాళ్ళకి మనం ప్రెగ్నెన్సీ సంతానలేమి సమస్య ఉంటే ఎలా సాల్వ్ చేయాలి. ఎండోమెట్రియాసిస్ అండ్ ఇన్ఫర్టిలిటీ రెండు కలిపి ఉన్నప్పుడు మనం ప్రెగ్నెన్సీ సంతానం కలగటానికి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అండ్ ఎటువంటి ట్రీట్మెంట్కి ఎంత సక్సెస్ రేట్స్ ఉంటుంది అనే దాని గురించి తెలుసుకుందాం. సో ఎండోమెట్రియాసిస్ అంటే ఏంటి అంటే గర్భసంచి లోపల ఉండే పొర ఒకవేళ మీ అండాశయాల మీద కానీ లోపల పెల్విస్ అంటే గర్భసంచి కాకుండా బయట ఎక్కడ ఉన్నా దాన్ని ఎండోమెట్రియాసిస్ అంటాం. సో దీనివల్ల వచ్చే సమస్యలు ఏంటి అంటే రెండు మెయిన్. ఒకటి మీకు పెయిన్, అన్బేరబుల్ పెయిన్ ఉండొచ్చు. నొప్పి అనేది రకరకాల టైమ్స్లో రావచ్చు. ఒకటి డిస్మెనోరియా అంటాం, అంటే పీరియడ్స్ టైంలో మీకు బాగా సివియర్ నొప్పి రావచ్చు, నార్మల్ కన్నా ఎక్కువ టైమ్స్. అండ్ రెండవది డిస్పెరునియా అంటాం, భార్యాభర్త కలిసినప్పుడు మీకు పెయిన్ ఎక్కువగా రావచ్చు. మూడవది యూరిన్కి వెళ్ళినప్పుడు అండ్ మోషన్కి వెళ్ళినప్పుడు, అది చాలా సివియర్ ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి సిమ్టమ్స్ వచ్చేది. అండ్ కొంతమందికి క్రానిక్ పెల్విక్ పెయిన్ అంటాం, అంటే కాన్స్టెంట్గా లోవర్ పార్ట్ ఆఫ్ ద అబ్డామిన్లో పెయిన్ ఉంటుంది. సో పెయిన్, నొప్పి అనేది ఎండోమెట్రియోసిస్లో ఉండే ఒక ప్రథమమైన సిమ్టమ్. అది కాకుండా ఎండోమెట్రియోసిస్లో ఉండే ఇంకొక ఇంపార్టెంట్ సిమ్టమ్ ఏంటి అంటే సంతానలేమి ఆర్ ఇన్ఫర్టిలిటీ. సో సివియర్ ఎండోమెట్రియోసిస్ ఉన్నా కూడా మీకు పెయిన్ లేకుండా ఓన్లీ ఇన్ఫర్టిలిటీ ఉండొచ్చు. అండ్ మైల్డ్ ఎండోమెట్రియోసిస్ కూడా పెయిన్ సివియర్గా ఉండొచ్చు. సో పెయిన్ అంటే మీకు నొప్పి ఎంత ఎక్కువ వస్తుందో దాన్ని బట్టి ఎండోమెట్రియోసిస్ గ్రేడింగ్ అనేది మారదు. ఎండోమెట్రియోసిస్ గ్రేడింగ్ ఆర్ సివియారిటీ అనేది లోపల మీ డిసీజ్ ఎంత ఎక్స్టెన్సివ్గా ఉంది అని. బట్ ఆ డిసీజ్ సివియారిటీకి మీ నొప్పికి కొరిలేషన్ ఉండాల్సిన అవసరం లేదు. సో ఇవాళ వీడియోలో మనం ఎండోమెట్రియోసిస్ అండ్ ఇన్ఫర్టిలిటీ సంతానలేమి ఉన్నప్పుడు దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ వరకు తీసుకుంటే ఫస్ట్ మనం చూసుకునేది ఏంటి అంటే మీ ఏజ్ ఎంత. సో మీ వయసు ఎంత ఉంది, రెండు మీ ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది, అండ్ మూడవది మీ ఎండోమెట్రియోసిస్ ఏ స్టేజ్లో ఉంది. ఈ మూడు ఫ్యాక్టర్స్ చూసుకొని మనం ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేస్తాం. సో మీ వయసు 35 పైన ఉందా, 35 కింద ఉందా, అండ్ మీ ఎగ్ రిజర్వ్ నార్మల్ రిజర్వ్ ఉందా, ఎగ్ రిజర్వ్ తగ్గిపోతుందా. మూడవది మీ ఎండోమెట్రియోసిస్ స్టేజింగ్, అంటే అది స్టేజ్ 1, 2లో ఉందా, 3, 4 సివియర్ గ్రేడింగ్లో ఉందా. సో ఈ మూడు ఫ్యాక్టర్స్ని బట్టి మీ ట్రీట్మెంట్ అనేది డిసైడ్ అవుతుంది. సో సింపుల్గా చెప్పాలి అంటే మీకు ఒకవేళ వయసు ఎక్కువగా ఉండి ఎగ్ రిజర్వ్ తక్కువగా ఉంటే డైరెక్ట్ ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తారు. ఎందుకంటే ఎండోమెట్రియోసిస్తో ఎగ్ నంబర్సే కాదు, ఎగ్ క్వాలిటీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మనకి ఎగ్ నంబర్స్ క్వాలిటీ రెండు తగ్గితే మనకి ప్రెగ్నెన్సీ నిలిచే ఛాన్సెస్ న్యాచురల్గా తగ్గిపోతాయి, కాబట్టి మీకు ఐవీఎఫ్ అడ్వైస్ చేయొచ్చు. బట్ మీ వయసు చిన్నగా ఉండి ఎగ్ రిజర్వ్ అంటే అండాశయాల్లో ఎగ్ నంబర్స్ బాగా ఉంటాయి అండ్ మీకు ప్రీవియస్ సర్జరీస్ అట్లాంటివి ఏవి కాలేదు, బాగా మైల్డ్ గ్రేడింగ్ ఎండోమెట్రియోసిస్ ఉందనుకోండి, మనం ఫస్ట్ ఇచ్చే ఆప్షన్ ఏంటంటే సూపర్ ఓవ్యులేషన్. అంటే మీకు అండాశయాల నుంచి నెల నెల ఒక ఎగ్ రిలీజ్ అవుద్ది, బట్ మనం టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఒకటికి బదులు 2 ఎగ్స్ అలా రిలీజ్ అవ్వటానికి మందులు ఇచ్చి, దాంతోపాటు ఐయుఐ ఓవర్లాప్ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్, మీ హస్బెండ్ వీర్యకణాలు ప్రాసెస్ చేసి మీ యూట్రస్లో డిపాజిట్ చేసే పద్ధతిని, సో ఈ ఐయుఐ పద్ధతిని ఓవర్లాప్ చేస్తే సక్సెస్ రేట్స్ అనేది డెఫినెట్లీ ఇంప్రూవ్ అవుతాయి. సో మైల్డ్ ఎండోమెట్రియోసిస్, యంగ్ ఏజ్, చిన్న వయసు, గుడ్ రిజర్వ్, ఎగ్ నెంబర్స్ బాగున్నప్పుడు మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఉట్టి మందులు లేదా మందులు వాడుకొని ప్లస్ ఐయుఐ ఓవర్లాప్ చేయటం. బట్ అదే మీకు ఏజ్ ఎక్కువ ఉండి అండ్ ఈ రిజర్వ్ తగ్గిపోతూ లేదా మీకు ప్రీవియస్ సర్జరీస్ అయ్యి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఐవీఎఫ్ అనేది ఆప్షన్. సో ఇక్కడ వరకు మనకి క్లారిటీ ఉంది. బట్ ఎవరికి సర్జరీ చేస్తాం? కొంతమందికి మీరు వినుంటారు ఎండోమెట్రియోసిస్కి డాక్టర్ సర్జరీ అడ్వైస్ చేస్తారు. సో ఎండోమెట్రియోసిస్ అనేది మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇట్ ఈస్ అ డిసీజ్ వితౌట్ అ క్యూర్. అంటే ఈ ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లంకి పర్మనెంట్ సొల్యూషన్ లాంటిది లేదు. సో ఎండోమెట్రియోసిస్లో మనం సర్జరీ చేసినా మళ్ళీ రికరెన్స్ అంటే మళ్ళీ ఈ సిస్ట్లు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి కండిషన్లో ఎవరికి సర్జరీ అడ్వైస్ చేస్తాం? సో సర్జరీ అడ్వైస్ చేసేది మెయిన్గా ఎవరికి అంటే మీ వయసు చిన్నగా ఉండి ఎగ్ రిజర్వ్ బాగుంది, బట్ మీకు ఎండోమెట్రియాటిక్ సిస్ట్లు అనేది సిగ్నిఫికెంట్ సైజులో ఉన్నాయి, ఒక 3 to 4 సెంటీమీటర్స్ సైజులో ఉన్నాయి. ఈ సిస్ట్ వరకు తీసేస్తే మీ ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యి మీకు న్యాచురల్గా ఆర్ ఐయుఐ అంటే తక్కువ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్లో కన్సీవ్ అయ్యే ఛాన్స్లు ఉన్నప్పుడు మనం సర్జరీ అడ్వైస్ చేస్తాం.
సో సర్జరీ ఫర్టిలిటీ అంటే సంతానలేమి సమస్య, ఎండోమెట్రియోసిస్ 2 ఉన్నప్పుడు మనం సర్జరీ అడ్వైజ్ చేసేది ఓన్లీ 2 కండిషన్స్. మీ ఎగ్ రిజర్వ్, ఏజ్ అన్నీ కోఆపరేట్ చేసి, దాంతోపాటు ఈ ఎండోమెట్రియోసిస్ సిస్ట్ తీస్తే మీకు న్యాచురల్‌గా లేదా ఐయుఐతో కన్సీవ్ అయ్యే బెనిఫిట్ ఉంటుంది అనుకుంటేనే సర్జరీకి వెళ్ళాలి. అదర్వైజ్ నార్మల్‌గా ఎండోమెట్రియోసిస్‌లో సర్జరీ అడ్వైజ్ చేసేది ఓన్లీ సివియర్ పెయిన్ ఉన్నప్పుడు. ఎండోమెట్రియోసిస్ అంటే మనం ట్రీట్మెంట్ అనేది మెయిన్‌గా ఇందాక డిస్కస్ చేసినట్టు 3 ఫ్యాక్టర్స్. మీ ఏజ్, ఎగ్ రిజర్వ్ అండ్ ఏజ్, ఎగ్ రిజర్వ్‌తో పాటు మీ ప్రీవియస్ ట్రీట్మెంట్ అంటే మీ ఎండోమెట్రియోసిస్ గ్రేడింగ్ బట్టి డిసైడ్ అవుతుంది. సో ఈ వీడియో ద్వారా మీకు ఎండోమెట్రియోసిస్ ఎలా ట్రీట్మెంట్ చేస్తే ఫర్టిలిటీ సంతానలేమి సమస్యకి సమాధానం దొరుకుతుంది అనేది అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.